ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం డిసెంబర్ 4 మార్గశిర పౌర్ణమి. ఆ రోజున ఈ విధంగా గనక ఆచరిస్తే చాలా సింపుల్వి కొన్ని తెలియజేస్తానా. ఆచరిస్తే డెఫినెట్గా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే సంపూర్ణ ఆరోగ్యం అనేది కూడా చేకూరుతుంది. ఎంత అష్టైశ్వర్యాలు సిద్ధించినా మనకి సంపూర్ణ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి. అయితే ఆ రోజున మీరు చేయవలసినది అని అంటే చక్కగా పౌర్ణమి తిథి కాబట్టి ఈ మార్గశిర మాసం మొత్తం కూడా మనము లక్ష్మీనారాయణని ఎక్కువగా ఆరాధించడం అనేది జరుగుతుంది. అంటే విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తాము. అయితే ఆ రోజు గురువారం అయింది, మనకి పౌర్ణమి తిథి గురువారము అయింది. అదే మార్గశిర మాసంలో గురువారం అంటేనే మనం లక్ష్మీవారము అని చెప్పేసి ఆ కథ అనేటువంటిది కూడా చదువుతాం. మార్గశిర లక్ష్మీవారపు కథ అనేది కూడా తప్పనిసరిగా చదువుతాం. నేను కూడా ఇందులో నేను తెలియచేయటం అనేది ఉంది, ఒక ఎపిసోడ్లో తెలియజేశాను. ఆ కథ అనేటువంటిది చదవటం కానీ వినటం కానీ చాలా మంచిది. అది విని అమ్మవారికి అక్షింతలు అనేవి వేసి చక్కగా మీరు కూడా అక్షింతలు వేసుకోవటం వలన ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. ప్రధానంగా ఆర్థికంగా కుటుంబపరమైన సమస్యలన్నీ తొలగిపోయి, అంటే ప్రధానంగా ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా చాలా చక్కగా కలిసి వస్తుంది. ఆ రోజున వీలైతే ఎవరికైనా 108 తామర పువ్వులతోటి ఒక్కొక్క తామర పువ్వు చేతిలో పట్టుకొని చక్కగా ఓ మహాలక్ష్మి నమః ఆ మంత్రమైనా అనొచ్చు. లేదనంటారా, మీరు శ్రీచక్రం అన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళైతే అందులో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్నైనా చక్కగా చదువుతూ ఒక మంత్రం చేతిలో తామర పువ్వు అనేది పట్టుకొని ఒక మంత్రాన్ని చదివి ఆ పువ్వుని లక్ష్మీ అమ్మవారికి సమర్పించాలి. తామర పువ్వు మొగ్గలు అనేటువంటి వస్తే వాటిని చక్కగా విడదీసి పువ్వుని ముందుగా బేసన్లో సిద్ధం చేసి పెట్టుకొని ఆ విధంగా లక్ష్మీ అమ్మవారికి సమర్పించాలి. అలాగే శ్రీ సూక్తంలో ఇంకా ఎక్సలెంట్ శ్లోకము అనంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని ఆ పువ్వుని లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించాలి. ఈ విధంగా 108 సార్లు చదివి ఆ 108 పువ్వులు అనేవి సమర్పించడం జరుగుతుంది. అది ఒక పద్ధతి. అమ్మ మాకు తామర పువ్వులు మరి 108 లభ్యం కాలేదు అనుకుంటే గులాబీ పువ్వులు కానీ, చామంతి పువ్వులు కానీ, లేదనంటారో కొంతమందికి వాళ్ళ పెరట్లోనే చక్కగా తెల్లగా పూలు ఉంటాయి, గరుడవర్ధన, నందివర్ధన అని. ఆ గరుడవర్ధన పువ్వులు అవి కోసుకొని వచ్చైనా ఒక పువ్వు చేతిలో పట్టుకొని ఒకటి అమ్మవారికి సమర్పించటం, ఆ విధంగా చేయటం చాలా చాలా మంచిది నాన్న. అలాగే దీపారాధన విషయానికి వచ్చేసరికి ఆ రోజు దీపారాధన అనేది 5 రకాల పళ్ళ గుజ్జుతోటి పెట్టండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 5 రకాల పళ్ళు ఏవైనా సరే కావచ్చు, 5 రకాల పళ్ళుని కొంచెం క్వాంటిటీ తీసుకొని అది దీంట్లో ఈ ఒక బౌల్లో, చిన్నది బౌల్లో మీరు ఆ గుజ్జుని వేసి ఇలా హోల్ పెట్టి అందులో ఒక 5 ఒత్తులు వేయండి. నార్మల్ ఒత్తులు 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి నాన్న. పళ్ళగుజ్జు లిక్విడ్గా ఉంటుంది కదమ్మా, నిలుస్తుందా అన్న సందేహం వద్దు, నిలబడుతుంది. ఎందుకంటే బౌల్ పెడతారు కదా మీరు అక్కడ, అందులోనే ఉండిపోతుంది కాబట్టి అది స్ప్రెడ్ అయ్యి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి అది చక్కగా అందులో నిలబడుతుంది నాన్న. అలా చేయండి. ఆ విధంగా చేశారు అనంటే యథార్థంగా డబ్బుకి లోటు ఉండదు. మీరు చేసి చూడండి. ఈ పౌర్ణమి రోజున మీరు చేయండి నాన్న. ఇంకా కొంతమంది కావాలి అనంటే మీరు ఒక 5 వారాల పాటు లేదా ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారాలు ప్లస్ మరుసటి రోజు శుక్రవారం కూడా చేయండి. ఈ విధంగా గురు శుక్ర ఈ 2 రోజులు కూడా మీరు చేయండి నాన్న. ఈ మాసం మొత్తం కూడా ఆ విధంగా చేశారు అనంటే మాత్రం డబ్బుకు లోటు అనేటువంటిది ఉండదు. యథార్థంగా డబ్బుకు లోటు ఉండదు. అది మీరు ఆచరించి చూడండి. ఆ మార్గశిర లక్ష్మీ అమ్మవారి కథ అనేటువంటిది కూడా చదువుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్ నాన్న అది. అలాగే శ్రీ సూక్తము పఠించండి. ఆ రోజున శ్రీ సూక్తం పఠించండి. ఈ విధంగా చేశారు అంటే చేసి ఒక స్వీటు పరమాన్నము అలాగే కొంచెం పులిహోర చేసి నైవేద్యం పెట్టి అమ్మవారికి మీరు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ప్రసాదాన్ని స్వీకరించి వచ్చినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే, కొంతమంది ముత్తైదులు పిలవటమో లేదా భక్తులు ఎవరైనా సరే వచ్చి ఉంటే వాళ్ళకి కానీ ఆ ప్రసాదాన్ని పంచండి. ఆ ప్రసాదాన్ని పంచినప్పుడు కూడా వీలైనంత వరకు మీ ఇంట్లోనే అక్కడే కూర్చోబెట్టి పెట్టండి. అక్కడే తింటే చాలా చాలా మంచిది నాన్న. అక్కడ తినటము అనేటువంటిది శుభప్రదం. మీ గృహంలోనే కూర్చోబెట్టి చక్కగా పెట్టండి, వాళ్ళు అక్కడ తింటారు. ఈ రోజున అలా చేయటం విశేషం. అలాగే ఇదే రోజున అంటే అది ఈరోజు గురువారం కూడా వచ్చింది, అంటే మార్గశిర లక్ష్మీవారము అని అంటాం మనం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారము అని అంటాము.
ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు అనేది ధరించడం చాలా చాలా మంచిది. ఈరోజు పసుపు రంగు వస్త్రము అది ధరించి చక్కగా మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కావచ్చు. ఇప్పుడు జెంట్స్ ఎటైతే హృదయం మీద అంటే ఆ షర్ట్ అనేటువంటిది పసుపు రంగు వేసుకోవడం శుభప్రదం, చాలా చాలా మంచిది. ప్యాంట్ అనేటువంటిది ఏ రంగు ప్యాంట్ వేసినా ఆక్షేపణ లేదు. స్త్రీలు అయ్యేటైతే వాళ్ళు ట్రెడిషనల్గా పసుపు రంగు వస్త్రము అనేది ధరించడం చాలా చాలా మంచిది. ఆ విధంగా వేసుకుని పూజా ప్రాసెస్ అనేది చేయటం కానీ, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కూడా అంటే ఆ రోజున ఎల్లో అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించటము అనేటువంటిది చాలా మంచిది నాన్న. అలాగే పసుపు రంగు పువ్వులతోటి అర్చన చేయటం అనేది కూడా మంచిది. ఇప్పుడు నేను తెలియచేసినట్టుగా తామర పువ్వులు, గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, మన పెరట్లో పూసినటువంటి పూలు కావచ్చు. వీటితో పాటుగా పసుపు రంగు పువ్వులు అంటే చామంతి పువ్వు కానీ, కొంతమందికి ఇళ్ల ముందు చక్కగా పసుపు రంగువి పూలు చాలా బాగుంటాయి. వాటిని సువర్ణ గన్నేరు అని అంటాం. ఆ పువ్వు పెడితే బంగారపు పువ్వు పెట్టిన ఫలితం ఉంటుంది. పసుపు రంగు పువ్వులు అనేటువంటివి కొంతమంది ఇళ్ల ముందు నేను చూసా, బాగుంటాయి. ఆ పువ్వులు తీసుకొని వచ్చి ఆ పువ్వులతోటి కూడా 108 పువ్వులు తీసుకొని వచ్చి 108 పువ్వులతోటి ఒక్కొక్క రామానికి ఒక్కొక్క పువ్వు లక్ష్మీ అమ్మవారికి సమర్పించటం అనేటువంటిది కూడా విశేషం నాన్న ఈ రోజున. కానీ ఆ విధంగా చేయటము, మరి చదవటము, మీరు మీ శక్తి కొద్దీ ఎవరైనా సరే ఎవరి శక్తి కొద్దీ మహాలక్ష్మాష్టకం చదవచ్చు. శ్రీ సూక్తం, ప్రధానంగా శ్రీ సూక్తం చదవడం చాలా చాలా మంచిది. ఆ విధంగా చదవడం. ఇదే రోజున సాయంత్రం పూట మీరు చేయాల్సింది మినప్పిండితోటి రొట్టెలాగా చేసి, లేదా మినపప్పు బియ్యము కలిపైనా సరే రొట్టె ముక్కలాగా చేసి అది కొరికి వీధి కుక్కలకి వేయాలి. ఈ రోజున ఈ పౌర్ణమినే కోరల పౌర్ణమి అని కూడా అంటాము. వీధి కుక్కలకి కురికి వేస్తారు. అలా కూడా చేయటం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ప్రధానంగా ఆరోగ్యానికి చాలా మంచిది. కొద్దిమంది దీర్ఘకాల సమస్యలతోటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను బాధపడుతుంటారు. అలాంటి వాడు చేయడం చాలా మంచిది. అందుకని వీలైనంత వరకు కూడా ఈ రోజున పౌర్ణమి రోజున ఈ విధంగా ఆచరించండి నాన్న. అలాగే కొంచెం పాలు చంద్రుడికి చూపించి, కాసేపు అలా చంద్రుడికి చూపించి ఆ పాలని మీరు తీసుకోవటం వలన కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి.